నమస్కారం. కథలు వినబోయే శ్రోతలకు చందమామ కథలు ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు గట్టెక్కిన కష్టం. వత్సలకు తన తల్లి 10వ ఏట పోయింది. తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు. సవతి తల్లి వత్సలను రాచి రంపాన పెట్టేది. వత్సల ఇంటి చాకరీ అంతా చేయడమే కాక అడవికి పోయి కట్టెపుల్లలు కూడా ఏరుకు రావలసి వచ్చేది. ఆమె అడవికి వెళ్లే దారిలో ఒక పాము పుట్ట ఉండేది. ఆ పుట్టలో చెయ్యి పెట్టి పాము కాటు తిని చచ్చిపోదామని ఆమెకు చాలాసార్లు అనిపించింది. కానీ ఆమె అలా చేయలేకపోవటానికి కారణం ఆమె తమ్ముడు. వాడంటే వత్సలకు ప్రాణం. వాడి మీద ఈగను కూడా వాళ్ళనీయక వాడి వాటా దెబ్బలు కూడా తానే తినేది. తాను చచ్చిన మరుక్షణం తన తమ్ముణ్ణి తన సవతి తల్లి ఏ భూస్వామి దగ్గర పాలేరు పనికి కుదురుస్తుందని వత్సలకు తెలుసు. అనుకోకుండా వత్సల తండ్రి చనిపోయాడు. ఇక తమ జీవితం కుక్కల కన్నా హీనమైపోతుందని వత్సల గ్రహించింది. ఆమె అనుకున్నట్టే సవతి తల్లి వత్సల తమ్ముణ్ణి పెద్దిరెడ్డి ఇంట పనివాడుగా కుదిర్చింది. వత్సల ఈ ఏర్పాటుకు ఒప్పుకోక వాడికి 10 ఏళ్లన్నా లేవు, పని ఏం చేస్తాడు, వాడిని చదువుకొనియ్యి అన్నది తన తల్లితో, సవతి తల్లితో. 10 ఏళ్ళు లేకపోతేనే 25 ఏళ్ల మనిషి తిండి తింటాడు, అంతా తింటూ కూర్చుంటే ఆర్జించిపోయటానికి మీ అయ్యలేడు అన్నది సవతి తల్లి. నా తమ్ముడిని నేను పోషించుకుంటాలే, అడవిలో ఇంకో 4 పుల్లలు హెచ్చుగా ఏరుకొచ్చి అమ్మితే అంతో ఇంతో దొరక్కపోదు అన్నది వత్సల. సవతి తల్లి ఇందుకు అభ్యంతరం ఏమీ చెప్పలేక ఇంటి పని ఎగ్గొడితే ఊరుకునేది లేదు అని వత్సలను హెచ్చరించింది. వత్సల ఇంటి పని మొత్తం చేస్తూ అడవి నుంచి కూడా మోయలేనన్ని కట్టెలు తెచ్చి ఊళ్ళో అమ్ముతూ వచ్చింది. ఇలా కొన్నాళ్ళు గడిచింది. సవతి తల్లి తన నగల కోసం లోగడ పెద్ద మొత్తం అప్పు చేసింది. వత్సలతో పాటు ఆ అప్పు కూడా వదిలిపోయే అవకాశం ఆమెకు లభించింది. ఆమె ఒకనాడు వత్సలతో, వారంలో నీ పెళ్ళి, నీ అయ్య తాగుడుకు ఊరి నిండా అప్పులు చేసి పోయాడు, నిన్నిచ్చి పెళ్లి చేస్తే వరహాలయ్య 2000 కట్నం ఇస్తా అన్నాడు, ఆ డబ్బుతో అప్పులు తీర్చి హాయిగా ఊపిరి పీల్చుకుంటాను అన్నది. ఒక చిన్న వివరణ. ఈ కథ 1975వ సంవత్సరం చందమామలో వచ్చిన కథ. ఆ రోజుల్లో ధరలు చాలా తక్కువగా ఉండేవి. బంగారం ధర 400 నుంచి 500 రూపాయలు ఉండేది. ఈ రోజున అది 1,00,000 రూపాయలైంది. అందుకని ఆ రోజుల్లో 2,000 రూపాయలే చాలా పెద్ద మొత్తం. ఇక ఆ కథలోకి వెళ్దామా? ఈ మాటలు వినేసరికి వత్సలకు మూర్ఛ వచ్చినంత పని అయింది. ఆ రోగిష్టిపడుతున్నా నా పెళ్ళి అని వత్సల ఆశ్చర్యంగా అడిగింది. ఏ, నువ్వు అందాల రాసివా ఏమిటి? వాడు రోగిష్టి కాడు, వాడి ఒంటి తీరే అంతా. నువ్వు వెర్రి వేషాలు వేయక పెళ్లికి ఒప్పుకో, లేకపోతే మీ అయ్య అప్పు తీరదు అన్నది సవతి తల్లి. ఈసారి వత్సల ఈ పెళ్లి నుంచి తప్పించుకునేటందుకు ఆత్మహత్య చేసుకుందామని నిశ్చయించుకున్నది. తమ్ముడి భవిష్యత్తు ఏమైనా కానీ. ఆమె అర్ధరాత్రి వేళ అడవికి వెళ్ళి పాము పుట్టలో చెయ్యి పెట్టి కాటు వేయించుకునేందుకు దాని దగ్గర చతికిలబడింది. పుట్ట సమీపంలో చెట్టు మీద కొత్తగా వచ్చి చేరిన భూతం ఒకటి వత్సలను చూడగానే ఆమెను భయపెట్టడానికి బెడబొబ్బలు పెడుతూ చెట్టు మీద నుంచి కిందకి దూకింది. చావటానికి సిద్ధపడి వచ్చిన వత్సల ఆ నిలువెత్తు భూతాన్ని చూసి దడుచుకోలేదు. అది చూసి భూతం నివ్వెరపోతూ, నన్ను చూస్తే నీకు వణుకు పుట్టడం లేదా? నేనెవరినో తెలుసా? భూతాన్ని మింగేస్తాను అంటూ నోరు తెరిచి వాడిగా ఉన్న తన చేతి గోళ్లు చూపించింది. మా పిన్ని నీకన్నా కూడా భయంకరమైనది అన్నది వత్సల. భూతం ఈ మాట నమ్మలేకపోయింది. అయితే మా పిన్ని నీలాగా వికారంగా ఉండదు, కానీ నీకన్నా చాలా క్రూరమైనది. నువ్వు ఒకసారే మింగేస్తావు, కానీ మా పిన్ని అలా కాదు. బతికినన్నాళ్ళు కొంచెం కొంచెంగా మింగుతూనే ఉంటుంది. ఆ నరకం అనుభవిస్తే కానీ తెలియదులే అన్నది వత్సల. అయితే మీ పిన్నిని చూసి తీరాల్సిందే అన్నది భూతం. చూస్తే నీకేం తెలుస్తుంది? మా పిన్నికి అణిగిమణిగి ఒక్కరోజు ఉంటే అప్పుడు తెలుస్తుంది. నువ్వు ఇదే రూపంలో వెళితే నిన్ను కూడా మర్యాద చేస్తుంది. నువ్వు డబ్బిస్తానంటే నన్నిచ్చి పెళ్లి కూడా చేస్తుంది అన్నది వత్సల. భూతం ఒక క్షణం ఆలోచించి, ఒక పని చేద్దాం, నేను నీలాగా మారతాను. మీ పిన్ని నన్ను చూసి నువ్వే అనుకుంటుంది. ఓ రోజంతా మీ పిన్ని చెప్పు చేతుల్లో ఉండి చూస్తాను. నేను తిరిగి వచ్చేదాకా నువ్వు ఇక్కడే ఉండు అన్నది. వత్సలకు ఇదంతా వ్యర్థ ప్రయాసగా తోచింది. కానీ ఆ భూతం తెగముచ్చట పడుతూ ఉండడం చూసి ఆమె సరే అన్నది. రేపు అర్ధరాత్రి దాకా ఇక్కడే ఉంటాను, నువ్వు మాత్రం తప్పకుండా రావాలి అన్నది ఆమె భూతంతో. భూతం అచ్చు వత్సలలాగా తయారై వెళ్ళిపోయింది. వత్సల రోజంతా అడవిలో స్వేచ్ఛగా తిరిగి సాయంకాలానికి భూతం ఉండే చెట్టు దగ్గరికి వచ్చేసింది. చీకటి పడబోతూ ఉండగా వత్సల రూపంలో ఉన్న భూతం ఏడుస్తూ తిరిగి వచ్చింది. అప్పుడే వచ్చేసావేం అని వత్సల ఆశ్చర్యంగా అడిగింది. ఇంకొక క్షణం కూడా ఆ భూతకి కింద పని చేయలేను. పగలంతా ప్రాణం తినేసింది.
వీపు మీద చింతపరికెలతో కొడుతూ ఇంటి పని అంతా చేయించింది. ధాన్యం దంపించింది, పెరడు తవ్వించింది, కడుపు నిండా తిండి కూడా పెట్టలేదు. రాత్రంతా నూకలు విసరాలట. నా వల్ల కాదు, ఒప్పుకుంటాను బాబోయ్, భూతాల్లో కూడా మీ పిన్నిలాంటివి ఉండవు. ఎలాగో ఆమె కళ్ళు కప్పి ఇలా వచ్చాను అన్నది భూతం. భూతం మాటలు ఇంకా పూర్తి కాకముందే వత్సల సవితల్లి చింతపరికె చేత పట్టుకుని వచ్చి, నాకు తెలుసు పని ఎగ్గొట్టి ఇక్కడ వచ్చి కూర్చుంటామని, దొంగముండవు, ఇంటికి పద అన్నది. ఆమెను చూడగానే వత్సల చప్పున చెట్టు చాటుకు పోయింది. భూతం అదిరిపడి తన అసలు రూపం ధరించి చెట్టు మీదకి ఎగిరిపోయింది. అది చూసి వత్సల తల్లి కెవ్వున అరిచింది. 24 గంటలు తన అదుపులో ఉండే వత్సల భూతంగా మారటం కళ్ళారా చూడగానే ఆమెకు మతిపోయింది. వెర్రిచూపులు చూస్తూ పిచ్చిగా అరుస్తూ ఆమె అడవిలోకి పరిగెత్తిపోయింది. భూతం ఒక బరువైన మూటను వత్సల కాళ్ల ముందు పారేసి, నీకు నీ పిన్నికి ఓ దండం, ఎరక్కపోయి ప్రాంతానికి వచ్చాను అని గబ్బిలంగా మారి అరుస్తూ ఇటో ఎగిరిపోయింది. వత్సల ఆ మూట తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. అడవిలో పారిపోయిన సవతి తల్లి మళ్ళీ రాలేదు. వత్సల ఆమె కోసం వెతికించింది, కానీ ఆమె జాడ దొరకలేదు. వత్సల కాలక్రమాన తనకు నచ్చిన వాడిని పెళ్ళాడి తన తమ్ముడిని తన వద్దనే ఉంచుకున్నది. భూతం ధర్మమా అంటూ ఆమె కష్టం గట్టెక్కింది. కథ సమాప్తం. రెండవ కథ పరీక్ష. పూర్వం విజయనగరంలో శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఒక రత్న నిపుణుడు ఉండేవాడు. దేశ దేశాల నుంచి అనేక మంది వర్తకులు రాయల దగ్గరికి రత్నాలను అమ్మకానికి తెచ్చేవారు. ఆ రత్నాలను పరీక్షించి వాటి ధర నిర్ణయించడం రత్న నిపుణుడి పని. ఈ రత్న నిపుణుడికి వసంతుడు అనే ఒక కుమారుడు ఉండేవాడు. వంశపారంపర్యంగా వస్తున్న రత్న నైపుణ్యం వసంతుడికి కూడా అబ్బింది. అతను ఆ విద్యలో తండ్రికి ఉన్నంత ప్రావీణ్యమూ సంపాదించాడు. అయితే అతను సంపన్నులైన మిత్రులతో చేరి అస్తమానము వినోదాలలో కాలక్షేపం చేసేవాడు. ఒకరోజు 2 ధనికులు వసంతుడి దగ్గరికి వచ్చి, మా వద్ద కొన్ని విలువైన రత్నాలు ఉన్నాయి, వాటిని పరిశీలించి వాటికి సరియైన విలువ నిర్ణయించి పెట్టినట్టయితే మీకు 1000 వరహాలు ఇచ్చుకుంటాం అన్నారు. వసంతుడు అందుకు సమ్మతించి మర్నాడు రత్నాలను తీసుకురమ్మని చెప్పాడు. ఆ రాత్రి ఆ ధనవంతులలో ఒకడు రహస్యంగా వసంతుడి వద్దకు వచ్చి, రేపు మేమిద్దరము రత్నాలతో వస్తాము, వాటిలో 2 విలువైన ఎర్రటి మణులు ఉంటాయి, వాటి విలువ 10 వరహాలు మించి ఉండదని మీరు అబద్ధం ఆడాలి అన్నాడు. నేను ఎన్నటికీ అలా అబద్ధాలాడి పాపం మూట కట్టుకోను అన్నాడు వసంతుడు. నేను ఆ రత్నాలను కొనబోతున్నాను. ఆ రెండింటిని చౌకగా కొంటేనే కానీ నాకు లాభం రాదు. మీరు నాకు సహాయపడినట్టయితే మీకు 10,000 వరహాలు ఇచ్చుకుంటాను అని ధనికుడు ఆ వసంతుడిని బతిమాలాడు. 10,000 వరహాలు అనగానే వసంతుడికి ఎక్కడి లేని ఆశ పుట్టుకొచ్చింది. అతను మెత్తబడ్డాడు. మర్నాడు రెండవ ధనికుడు రత్నాలు తెచ్చాడు. వాటిలో 2 ఎర్రని మణులు ఉన్నాయి. అవి చాలా విలువగలవని వసంతుడు గ్రహించి కూడా వాటి విలువ 10 వరహాలు మించి ఉండదని, అవి నిజమైన రత్నాలు కావని అబద్ధం చెప్పాడు. 2 ధనికులు వెళ్ళిపోయారు. తర్వాత వసంతుడికి 10,000 వరహాలు అందాయి. అతను వాటిని విందులకు విలాసాలకు ఖర్చు పెట్టాడు. కొంతకాలానికి వసంతుడి తండ్రి కన్నుమూశాడు. వంశపారంపర్యంగా వస్తున్న తన తండ్రి ఉద్యోగం తనకే ఇయ్యమని అర్చించటానికి వసంతుడు రాయల వద్దకు వెళ్ళాడు. రాయల చెంతనే ఉన్న మహామంత్రి తిమ్మరసు వసంతుడి అభ్యర్థన విని నవ్వుతూ ఇలా అన్నాడు, నీ తండ్రి జబ్బు పడగానే నువ్వు ఆ పదవికి అర్హుడువో కావో నిర్ణయించడానికి మేము ధనవంతుల వేషాలలో నీ దగ్గరికి వచ్చాం. తన బాధ్యత మరిచి నీలా వర్తకులతో లాలూచీబడి లంచాలు పట్టే వ్యక్తి ఈ ఉద్యోగానికి అర్హుడు కాడు అని ఆనాడే నిర్ణయించాం. నీ తండ్రి స్థానంలో సన్మార్గుడైన రత్న నిపుణుడిని నిర్ణయించడం ఎప్పుడో జరిగింది. విశ్వాసపాత్రుడైన నీ తండ్రిని చూసి నిన్ను శిక్షించకుండా వదిలిపెట్టడం జరిగింది. ఇక వెళ్ళు అన్నాడు. ఒక నీతిమాలిని పనిచేసి అనాదిగా వస్తున్న మంచి ఉద్యోగాన్ని తన వంశం నుంచి శాశ్వతంగా పోగొట్టుకుని వసంతుడు వెళ్ళిపోయాడు. కథ సమాప్తం. ఈ కథలు మీకు నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా నొక్కండి. మీ సూచనలు సలహాలు కామెంట్లలో తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము కామెంట్లు పెట్టడం చేయటం లేదండి. దయచేసి అవి చేయండి. అది మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.